గేయం వందే మాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో వందే మాతరం 150 ఏళ్ల ఉత్సవాలపై లోక్సభలో చర్చ నిర్వహించారు. వందే మాతరంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. వందే మాతరం కేవలం రాజకీయ స్వేచ్ఛ కోసం జపించిన మంత్రం కాదని, భరతమాతను వలసవాద అవశేషాల నుండి విముక్తి చేయడానికి రూపొందించిన పవిత్ర యుద్ధ నినాదమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మరొక వైపు ప్రధాని మోదీ వ్యాఖ్యలకు ప్రియాంక గాంధీ కౌంటర్ ఇచ్చారు. జాతీయ గీతం వందే మాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో వందే మాతరం 150 ఏళ్ల ఉత్సవాలపై లోక్సభలో చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. వందే మాతరం కేవలం రాజకీయ స్వేచ్ఛ కోసం జపించిన మంత్రం కాదని, భారతమాతను వలసవాద అవశేషాల నుంచి విముక్తి చేయడానికి రూపొందించిన పవిత్ర యుద్ధ నినాదమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. వందే మాతరం 150 ఏళ్ల ఉత్సవాలను ఏడాది పొడవునా జరుపుకుంటున్నట్లు మోదీ తెలిపారు. వందే మాతరంపై ఇవాల్టి చర్చలు భవిష్యత్తు తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయన్న ప్రధాని మోదీ, స్వాతంత్ర్య ఉద్యమానికి శక్తి, ప్రేరణను ఇచ్చిన వందే మాతరం 150 ఏళ్ల వేడుకల్లో మనం భాగం కావడం గర్వకారణమని పేర్కొన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో వందే మాతరం భారతీయుల గళమని ప్రధాని మోదీ గుర్తు చేశారు. వందే మాతరంపై చర్చలో పాల్గొనడం తనకు గర్వకారణమని పేర్కొన్న మోదీ, వందే మాతరం స్వాతంత్ర్య పోరాటంలో ప్రేరణ కలిగించిందని గుర్తు చేశారు. వందే మాతరాన్ని వికసిత్ భారత్కు సంకల్పంగా తీసుకున్నామని మోదీ పేర్కొన్నారు. 1857 తర్వాత స్వాతంత్ర్య సమరయోధులపై ఒత్తిడి పెంచారని, అయితే ఒత్తిడి పెరిగినా వెనక్కి తగ్గకుండా వందే మాతరం రచించారని మోదీ చెప్పుకొచ్చారు. స్వాతంత్ర్య ఉద్యమ ప్రతి సమయంలో వందే మాతరం వినిపించిందని, దేశ ఐక్యతకు చిహ్నంగా వందే మాతరం నిలిచిందని మోదీ పేర్కొన్నారు. దేశాన్ని అనేక ముక్కలు చేసేందుకు ఆంగ్లేయులు శతవిధాలా ప్రయత్నించారని, భారత్ అనేక ముక్కలు కాకుండా వందే మాతర నినాదం సాయం చేసిందని మోదీ చెప్పారు. వందే మాతర నినాదం బ్రిటిషర్లకు సింహస్వప్నంగా మారిందని, భారత్ నలువైపులా వందే మాతర నినాదం మారుమోగిందని మోదీ వ్యాఖ్యానించారు. మాతృభూమి దాస్య శృంఖలాలు తెంచేందుకు కీలకంగా మారిందన్న మోదీ, వందే మాతరం ఆజాద్ భారత్కు విజన్గా మారిందని పేర్కొన్నారు. కష్ట సమయంలో ప్రజలకు దారిదీపంగా వందే మాతరం నిలిచిందని పేర్కొన్న మోదీ, మన దేశం జ్ఞానం, సమృద్ధికి మారుపేరు అని చెప్పారు. వందే మాతరం గేయం శత్రువుల చెవుల్లో మారుమోగిందని మోదీ పేర్కొన్నారు. వందే మాతరం రచించిన సమయంలో దేశంలోని ప్రతి ఇంట్లో బ్రిటిష్ జాతీయ గీతమైన గాడ్ సేవ్ ది క్వీన్ ను ఆలపించేలా చేయాలని యత్నించారని మోదీ గుర్తు చేశారు. వందే మాతరానికి 50 ఏళ్లప్పుడు దేశం బ్రిటిష్ పాలనలో ఉందని, అది 100 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పుడు దేశం ఎమర్జెన్సీలో ఉందని వివరించారు. ఆ విధంగా బెంగాల్ మేధో సంపత్తి దేశానికి ప్రేరణ ఇచ్చిందన్న మోదీ, బ్రిటిష్ దాన్ని విచ్ఛిన్నం చేయాలనే కుట్రతో విభజించు, పాలించు నినాదాన్ని తీసుకువచ్చారని మోదీ తెలిపారు. 1905లో వారు బెంగాల్నైతే విభజించారు, కానీ వందే మాతరం ఒక దృఢమైన రాయిలా నిలిచి దేశ ఐక్యతకు స్ఫూర్తినిచ్చిందని మోదీ పేర్కొన్నారు. వందే మాతరం నినాదాలు చేస్తూ ఎందరో ప్రాణాలు అర్పించారని, ఉరిశిక్ష అమలు చేసే ముందు వందే మాతరం నినాదాలు చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వందే మాతర జాతీయ గీతం పైన కాంగ్రెస్, జవహర్లాల్ నెహ్రూ దాడి చేశారని మోదీ ఆరోపించారు. వందే మాతరం ముస్లింలను రెచ్చగొట్టేలా ఉందని జవహర్లాల్ నెహ్రూ భావించారని ప్రధాని మోదీ ఆరోపించారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బలవంతంగా వందే మాతరంపై చర్చను తీసుకొచ్చిందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఆరోపించారు. వందే మాతరం గేయంపై చర్చలో పాల్గొన్న ప్రియాంక గాంధీ, జాతీయ గీతంపై చర్చించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన, దేశం కోసం త్యాగాలు చేసిన సమరయోధులపై కొత్త ఆరోపణలు చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రియాంక అన్నారు. జాతీయ గీతంపైనే రాజకీయాలు చేయడం సరికాదని తెలిపిన ప్రియాంక, దేశ స్వాతంత్ర్యం కోసం నెహ్రూ ఎన్నోసార్లు జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. వర్తమానం, భవిష్యత్తు గురించి చెప్పుకునేందుకు ఏమీ లేక నరేంద్ర మోదీ గతాన్ని తవ్వుతున్నారని ప్రియాంక దుయ్యబట్టారు. ఉపాధి, ఉద్యోగాలు లేక యువత నిరాశలో ఉన్నారని ప్రియాంక గాంధీ తెలిపారు. వందే మాతరాన్ని జాతీయ గీతంగా ప్రకటిస్తే అది ముస్లింలను రెచ్చగొట్టవచ్చని సుభాష్ చంద్రబోస్కు జవహర్లాల్ నెహ్రూ లేఖ రాశారని, వందే మాతరంపై మహ్మద్ అలీ జిన్నా భావాలను నెహ్రూ అంగీకరించారని ప్రధాని మోదీ లోక్సభలో చెప్పడంపై
ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ అర్ధ సత్యాలను చెప్పారని ప్రియాంక గాంధీ ఆరోపించారు. మోదీ కేవలం కొన్ని ఎంపిక చేసిన వ్యాఖ్యలు మాత్రమే పార్లమెంట్లో చెప్పారని ప్రియాంక విమర్శించారు. ఈ సందర్భంగా 1937లో నెహ్రూ సుభాష్ చంద్రబోస్కు రాసిన లేఖను లోక్సభలో చదివి వినిపించారు. నెహ్రూ ఆ లేఖలో వందే మాతరంలోని మిగతా చరణాలను మతతత్వవాదులు తయారు చేశారని చెప్పారు. కానీ మోదీ కావాలనే ఆ భాగాన్ని ప్రస్తావించలేదు అని ప్రియాంక చెప్పారు. వాస్తవానికి వందే మాతరాన్ని జాతీయ గీతంగా ప్రకటించేటప్పుడు సభలో బాబాసాహెబ్ అంబేద్కర్, సంఘ నాయకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఉన్నారని, ఆనాడు వందే మాతరంలోని కేవలం 2 చరణాలు మాత్రమే ఆమోదించారని ప్రియాంక అన్నారు. మరి ఆనాడు అంబేద్కర్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఎందుకు అభ్యంతరం చెప్పలేదు అని ప్రియాంక ప్రశ్నించారు. ఈ సందర్భంగా మోదీ సర్కార్పై ప్రియాంక గాంధీ తనదైన శైలిలో అటాక్ చేశారు. మీరు నెహ్రూ చేసిన తప్పులను, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ చేసిన తప్పులను ఎత్తి చూపుతుంటారు. వందే మాతరంపై చర్చ చేసినట్లే నెహ్రూపై కూడా చర్చిద్దాం. మీరు నెహ్రూ తప్పుల జాబితాను తయారు చేయండి, దానిపై పార్లమెంట్లో విస్తృతమైన చర్చ నిర్వహిద్దాం అని ప్రియాంక సవాల్ విసిరారు. మొత్తంగా వందే మాతరంపై చర్చ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ నేతలు పరస్పర విమర్శలు చేసుకున్నారు. వందే మాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా లోక్సభలో నిర్వహించిన చర్చలో బీజేపీ, కాంగ్రెస్ పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్నాయి. వందే మాతర జాతీయ గీతం పైన కాంగ్రెస్ జవహర్లాల్ నెహ్రూ దాడి చేశారని మోదీ ఆరోపించగా, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బలవంతంగా వందే మాతరంపై చర్చను తీసుకువచ్చిందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ విమర్శించారు.